సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇవాళ ఒక డిఫరెంట్ టాపిక్ తీసుకోబోతున్నాను. రేవంత్, మేబీ మీరు కూడా కొంత ఆశ్చర్యానికి గురి కావచ్చేమో అనుకుంటున్నాను. చెప్పండి సార్. సో రేవంత్ చలమలా అని మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి, అంటే విద్యాశాఖ నుంచి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యాశాఖ నుంచి ఎవరైనా అప్రోచ్ అయ్యి రేవంత్ గారు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి హై స్కూల్ స్థాయిలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని పాఠ్యాంశంగా తీసుకురావాలనుకుంటున్నాము. సో దీన్ని కూడా కరికులంలో చేర్చాలనుకుంటున్నాము. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని పిల్లల పాఠ్యాంశాల్లో చేర్చాలనుకుంటున్నాము. మరి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారని ఎవరైనా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మిమ్మల్ని అప్రోచ్ అడిగితే మరి మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్గా చాలా మంచి టాపిక్ అండి. ఫస్ట్ అసలు ఒక రకంగా ఈ సబ్జెక్ట్ అనేది మనకి నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాలుగా నీడ్ ఆఫ్ ద అవర్గానే మిగిలిపోయింది. నేను 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వ్యాపారంలోకి వచ్చాను. దాదాపుగా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఇమీడియట్గాను, లేకపోతే లాస్ట్ ఇయర్ ఉన్న టైంలోనే నేను సెటప్ చేసుకున్నాను. డబ్బులు వచ్చేవి, కానీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. అసలు డబ్బులు అంటే ఏంటో తెలియదు. డబ్బులు అని అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఫిజికల్ నోట్స్ అని కదా, అంటే డబ్బులు వస్తాయి, మనం దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత దాచిపెట్టుకోవాలి, ఎంత డొనేట్ చేయాలి అనే అంశం మీద ఎటువంటి అవగాహన లేదు. ఇంతకుముందు మన జనరేషన్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి కష్టాల గురించి ఎందుకు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు అని చెప్పేసి ఎటువంటి ప్రాబ్లం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాళ్ళు కాదు. అలానే స్కూల్లో కూడా మనకి ఉద్యోగం తెచ్చుకోవాలి, కొన్ని లక్షల రూపాయలు డబ్బులు సంపాదించాలని చెప్పారు తప్పించి వచ్చిన డబ్బులు ఎలా దాచిపెట్టుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలని ఎవరు నేర్పించలేదు. నాకు ప్రతిసారి ఈ ప్రశ్న నా మైండ్లో ఎప్పుడు కదిలిస్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి అటు సమాజం, పేరెంట్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా 6 అంకెలు 7 అంకెల జీతాలు సంపాదించడం కోసం రకరకాలుగా ట్రైన్ చేశారు. కానీ ఆ 6-7 అంకెల జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచిపెట్టుకోవాలి, మన లైఫ్ని ఎలా ఈజీ వేలో మనం ముందుకి తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎన్ని రకాల పెట్టుబడులు ఉన్నాయి, అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్తో లాభాలు ఎలా వస్తే వాటిలో ఉన్న రిస్కులు ఎలా ఉంటాయి, అసలు అందరూ కలిసి కూర్చొని ఒక ఫ్యామిలీలో ఒక స్పెండింగ్ బిహేవియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశం గురించి ఎవ్వరూ కూడా చెప్పలేదు అన్న ఒక విషయం మీద నేను చాలా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు దానికి సంబంధించిన రిజల్టే మనం బయట పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎవ్వరికి కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించి వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలా మనం ఇన్కాపరేట్ చేయాలి ఎడ్యుకేషన్ సిస్టంలో అన్న దాని గురించి మీకు ఫ్యూ సింపుల్ పాయింట్స్లో చెప్తాను. సార్, చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క డెసిషన్ పిల్లవాళ్ళకి సంబంధించి మనమే తీసుకుంటూ ఉంటాం. అంటే పేరెంట్ విల్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్. సో ఫస్ట్ చిన్నప్పటి నుంచే పిల్లలకి డెసిషన్ మేకింగ్ అనేది అలవాటు చేస్తూ ఉండాలి. అంటే బేసిక్గా స్కూల్లో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్గా అనుకొని ఇంకా మాట్లాడుతున్నాను ఇప్పుడు అడ్వైస్ కింద. ఇప్పుడు నా స్కూలే ఉంది అనుకోండి, అందులో నేను చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచే వాళ్ళకి ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి కదండి. 10 - 5 = ఎంత, లేదా నీ దగ్గర 5 బనానాస్ ఉన్నాయి, నువ్వు 3 ఇచ్చేస్తే నీకు ఎన్ని మిగులుతాయి, ఈ బేసిక్ ఏదైతే ఉందో దానిని డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. నీకు ఒక 5 రూపాయల బిల్ ఇచ్చాను, ఇక్కడ నీకు 4 ఐటమ్స్ ఇచ్చాను. 10 రూపాయలకు ఒక బిస్కెట్ వస్తుంది, 5 రూపాయలకు ఒక చాక్లెట్ వస్తుంది, 11 రూపాయలకు ఒక ఐటమ్, ఇంకొక ఐటమ్కి ఇంకొక ఐటమ్. ఈ 5 రూపాయలతో నువ్వు ఏది కొనగలుగుతావు? సో బేసిక్గా డబ్బు అనే ఒక దాంతో మనం వస్తువులు కొనగలుగుతామన్న ఒక విషయంతో వాళ్ళకి మల్టిపుల్ ఐటమ్స్ చూపించి నీ దగ్గర ఉన్న డబ్బులతోటి నువ్వు ఏ ఐటమ్ కొనగలుగుతామని చూస్ చేసుకుని ఒక బేసిక్ లాజిక్ని పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి ఏం తీసుకోవాలి అన్న దాని మీద మనం ఇప్పుడైతే మా అమ్మాయికి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అమ్మ, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. మా అమ్మాయి ఒక షాప్ దగ్గర తీసుకెళ్తే అది కావాలంటే కాదు, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలకి ఏమేమి వస్తాయో అడుగు, అందులో నీకు కావాల్సింది ఒకటి సెలెక్ట్ చేసుకో. సో బేసిక్గా డబ్బులు అనేవి లిమిటెడ్గా ఉంటాయి, ఆ డబ్బులకి నువ్వు ఒకటి మాత్రమే చూస్ చేసుకోగలుగుతావు అని ఒక విషయం వాళ్ళకి మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు అసలు స్పెండింగ్ బిహేవియర్ అంటే వాళ్ళు అసలు ఎలా పెట్టుకోవాలి డబ్బుల్ని, ఒక 10 రూపాయలు వస్తే వాటిని ఎన్ని రకాలుగా సేవ్ చేయాలి, అంటే పక్కకు పెట్టాలి, అంటే కేటగిరైజ్ చేయాలి. ఒకటి స్పెండింగ్ కేటగిరీ, ఇంకొకటి సేవింగ్ కేటగిరీ, ఇంకొకటి వచ్చేసరికి డొనేటింగ్ కేటగిరీ ఆర్ గివింగ్ కేటగిరీ, షేరింగ్ పర్పస్ కేటగిరీ, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఇట్లా 3 కేటగిరీస్లో మీరు వాటిని ఎలా కేటగరైజ్ చేయాలి. నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను, ఆ 10 రూపాయల్లో
నువ్వు ఈ 3 కేటగిరీస్కి డబ్బుల్ని అలాట్ చేయి. ఒక 3 రూపాయలు స్పెండింగ్కి, ఒక 3-3.5 రూపాయలు సేవింగ్కి, ఒక 3 రూపాయలు గివింగ్కి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న 3 రూపాయలతో ఎలా ఖర్చు పెట్టాలనే విషయాన్ని తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో బేసిక్గా చిన్నప్పటి నుంచే మనకి ఇప్పుడు మన లైఫ్లో కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయల జీతం ఇస్తే ఈ కేటగరైజ్ చేసి పెట్టుకోవడంలో వెనకబడి ఉన్నారు. నేను చాలామందితో మాట్లాడినప్పుడు ఐడెంటిఫై చేసిన విషయం, నేను 10% ఆఫ్ మై శాలరీ కూడా సేవ్ చేయలేకపోతున్నామని అన్నారు. అంటే అది అలవాటు లేకపోవటం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ స్పెండింగ్ అంటే ఒక 10 రూపాయలు వచ్చిన దాన్ని ఎన్ని రకాలుగా వాటిని కేటగరైజ్ చేసి డిపాజిట్ చేయాలి అన్న విషయంలో పిల్లల్ని ట్రైన్ చేసేందుకు ఫస్ట్ నుంచి నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళకి ఎర్నింగ్ మనీ అనేది ఎలా. సో బేసిక్ ఎర్నింగ్ మనీ పిల్లల విషయంలోకి రాగానే చాలామంది ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు కామెంట్స్ చూశాను, చిన్నప్పటి నుంచే పిల్లల్ని కమర్షియలైజ్ చేస్తారా, అసలు మీరు ఇంత కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకునేది కమర్షియలైజ్ అవుతున్నారు, అసలు ఇంత కష్టపడి ఒక లైఫ్ని లీడ్ చేసేదే ఒక రూపాయిని సద్వినియోగం చేయడానికి చిన్నప్పటి నుంచి మీరు ఏమీ నేర్పించకుండా ఫైనాన్షియల్ అనే ఒక పెద్ద సముద్రంలో పిల్లల్ని తోసేస్తే అప్పటికప్పుడు వాళ్ళు ఎలా ఈత కొడతారు, ఏమీ రాదు. సో బేసిక్గా వాళ్ళకి ఎర్నింగ్ మనీకి సంబంధించి కూడా కొన్ని విషయాలు తెలియజేయాలి. నేను 2 రకాల కేటగిరీ పిల్లల్ని చూశాను నేను చిన్నప్పటి నుంచి వస్తుండగా. అసలు డబ్బులు ఒట్టిగా రావు, కష్టపడితేనే వస్తాయి అనే విషయాన్ని సడన్గా చెప్తే ఒక వయసు వచ్చాక అర్థం చేసుకొని కష్టపడే వాళ్ళని చూశాను. అర్థం చేసుకోకుండా నేనెందుకు కష్టపడాలి, చిన్నప్పటి నుంచి నువ్వే ఇచ్చావు కదా, ఇక మీద కూడా నువ్వే ఇవ్వు అనే పిల్లల్ని కూడా చూశాను. సో బేసిక్గా నా సిలబస్లో నేను ఇంకాపరేట్ చేయాలనుకున్న అంశం ఏంటి అని అంటే, పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళు ఎలాగో చేయాలి, అది కాకుండా వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా టాస్క్లు అలొకేట్ చేయాలి. మొక్కలకి నీళ్లు పోయి ఇంకేదైనా తీసుకొచ్చి పెట్టు, ఇట్లాంటి చిన్న ఎక్స్ట్రా టాస్క్ అలాట్ చేసి వాళ్ళు చేసిన టాస్క్ని వాళ్ళకి డబ్బులతోటి రివార్డ్ చేయాలి. సో దీనివల్ల వాళ్ళకేమర్థమవుతుంది అని అంటే, మనీ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, మనీ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ ద వర్క్ వాట్ యూ హ్యావ్ డన్. నువ్వు చేసే పనికి రివార్డ్ రూపంలో వచ్చేదే మనీ, కానీ ఒట్టిగా వచ్చి ఎగురుకుంటూ వచ్చి పడేది కాదు అని ఒక విషయాన్ని వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. హార్డ్ ఎర్న్డ్ మనీ అనే మాటని మనం ఒట్టి నోటితో చెప్తే అర్థం కాదు, వాళ్ళకి పనిచేస్తే ఎలా వస్తుందో చేసి చూపించడం అనేది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాంతోపాటుగా వాటి యొక్క స్పెండింగ్ బిహేవియర్ని రాపేయటం, అంటే ఒక జర్నల్ని మెయింటైన్ చేయటం. నువ్వు రకరకాల పనులు చేసి 10 రూపాయలు నువ్వు దాచుకుంటూ వస్తూ ఉన్నావు. అలాగే నీ కేటగరైజ్ చేసుకొని స్పెండింగ్ కేటగిరీ ఎంత, సేవింగ్ కేటగిరీ ఎంత, గివింగ్ కేటగిరీ ఎంత అని పెట్టుకున్నావు. ఇప్పుడు నీకున్న డబ్బుల్ని ప్రతిరోజు జర్నల్ చేయటం, నీ స్పెండింగ్ కేటగిరీలోంచి ఎంత డబ్బులు నువ్వు స్పెండ్ చేస్తున్నావు, బ్యాలెన్స్ ఎంత మిగిలింది, సేవింగ్ కేటగిరీలోంచి ఎక్కడ సేవ్ చేసావు, ఇంకా నువ్వు ఎక్కడైనా సేవ్ చేయాల్సడానికి ఎంత పెండింగ్ మిగిలింది, గివింగ్ కేటగిరీలో ఉన్న డబ్బుల్ని నువ్వు ఎవరితోటి షేర్ చేసుకుంటున్నావు, లేదా ఎవరికి డొనేట్ చేస్తున్నావు, ఇంకా నువ్వు డొనేట్ చేయడానికి ఎంత అవసరం ఉంది. సో బేసిక్గా వాళ్ళకి జర్నలింగ్ అనేది అలవాటు అవుతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తా, నువ్వు ఏదో ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకో. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలకు సంబంధించిన ఒక క్రికెట్ కిట్ని సెలెక్ట్ చేసుకో. ఆ 1000 రూపాయల క్రికెట్ కిట్ని అచీవ్ చేయడానికి నువ్వు ఎన్ని రోజులు పని చేయాలి, ఎన్ని రకాల టాస్కులు చేస్తే నువ్వు ఇది అచీవ్ అవుతావు అని ఒక టాస్క్ని వాళ్ళకి అలొకేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించే ప్రాక్టికల్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించే ప్రయత్నం చేస్తాం. సో బేసిక్గా దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇది ఓవర్ నైట్ జరిగేది కాదు. 1000 రూపాయలు సంపాదించడం అనేది ఒక టైం పీరియడ్లో మన ఖర్చులు పోను, సేవింగ్స్ పోను, మన డొనేషన్స్ అన్నీ పోను, ఏవైతే మిగుల్చుకుంటున్నామో వాటిలోంచి మనం క్రికెట్ బ్యాట్ కొనుక్కోగలుగుతాము. అది ఓవర్ నైట్ జరగదు, మనం అప్పు చేసి కొనకూడదు, ఏ ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళి కొనకూడదు, కొద్దిగా దాచుకొని ఆ డబ్బులతోటి కొనాలి అనే ఒక బిహేవియర్ అనేది ఎంత టైం ఫ్రేమ్లో వాళ్ళు చేయగలుగుతారనేది వాళ్ళకి ముందు నుంచి నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం అదే. ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా కావాలి అని అనుకుంటే ఈజీ వేలో కంప్లీట్ చేయడానికి ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ చేస్తున్నారు, ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా దాన్ని వెయిట్ చేసి దాన్ని ఒక ప్రాబ్లమాటిక్ వేలో, అంటే ఒక సొల్యూషన్ వేలో ఎన్ని నెలలు నేను చేస్తే నాకు ఈ ప్రాబ్లం, అంటే నేను దీన్ని అచీవ్ చేయగలుగుతాను అని ఒక సొల్యూషన్ వాళ్ళకంతట వాళ్ళే డిజైన్ చేసుకునే విధంగా నేను సిలబస్ని ఇంకాపరేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ దీని ద్వారా మనకేం జరుగుతుంది అని అంటే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పిల్లలకి మనీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళు ఎదిగే కొద్దీ ఒక రెస్పాన్సిబుల్ ఫినాన్షియల్ సిటిజన్, అంటే ఫినాన్షియల్గా కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎదగడం మొదలు పెడుతూ ఉంటారు. ఒక రూపాయి వస్తే ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే ఒక విషయం వాళ్ళకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక లాస్ట్ వచ్చేసరికి ఆ డబ్బులు, అంటే లాస్ట్ కాదు, ఒక రకంగా బిఫోర్ ది లాస్ట్ వన్, అసలు సేవింగ్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అంటే అర్థమైంది, ఎలా కేటగరైజ్ చేయాలో తెలిసింది, ఎలా టార్గెట్లు పెట్టుకోవాలో తెలిసింది. ఇప్పుడు వాళ్ళు సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎన్ని రకాల సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో వాళ్ళకి వాటిల్లో ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఇచ్చి
నీకు ఒకవేళ సేవింగ్స్ అకౌంట్లో కనుక డబ్బులు సేవ్ చేస్తే 4% ఇంట్రెస్ట్ వస్తుంది, పలానా టైం ఫ్రేమ్కి నీకు ఎంత డబ్బులు పెరుగుతాయి, అదే నువ్వు ఒక ఎఫ్డీ చేస్తే ఎంత అవుతాయి, అదే మ్యూచువల్ ఫండ్ చేస్తే ఎంత అవుతుంటాయి. సో ఇట్లా రకరకాల కేటగిరీస్. వాటితో పాటుగా వీటిల్లో ఉండే రిస్కులు ఏంటి, వీటిలో ఉండే రిస్కులు కూడా ఐడెంటిఫై చేసినట్లయితే వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కొన్ని కోట్ల భారతీయులు ఉన్నారు. ఇంకా కోట్ల మంది ఉన్నారు. ఎక్కడ సేవ్ చేసుకోవాలో కూడా తెలియని భారతీయులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ కూడా బిల్డ్ చేస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు మన జనరేషన్ అంతా సఫర్ అవుతుంది ఏంటి అని అంటే హౌ టు చూస్ ద స్పెండింగ్ కేటగిరీ. సో కంపారిజన్ బిట్వీన్ ద షాపింగ్. అసలు ఎలా అంటే నీకు నీడ్ ఏంటి, వాంట్ ఏంటి, నీ దగ్గర ఉన్న డబ్బులకి నువ్వు దాని నీడ్ అంటే ఏంటి, నాకు అవసరం ఉంది అని అనిపించడం, వాంట్ అంటే ఏంటి, అది అత్యవసరం. సో నువ్వు అవసరం ఉందని కొనుక్కుంటావా, అత్యవసరం ఉందని కొనుక్కుంటావా. సో నువ్వు బేసిక్గా బ్రాండింగ్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లో చూస్తున్న దాన్ని చూసి దానికి మోటివేట్ అయిపోయి కొనుక్కుంటావా, లేదా నీ రియల్ లైఫ్లో దాని యొక్క ఉపయోగం ఉందని తెలుసుకొని కొనుక్కుంటావా అని ఒక దాని గురించి వాళ్ళకి రకరకాలుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలోనో ఒక ఎక్స్ప్లెనేషన్ పారాగ్రాఫ్ రూపంలోనో ఒక సిలబస్ని డిజైన్ చేయడం వల్ల వాళ్ళు ఒక టైంకి వచ్చేసరికి ఫైనాన్షియల్గా ఒక బేసిక్ అవేర్నెస్ తోటి మార్కెట్లోకి వస్తారు. సో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న సమస్యలు ఏవి కూడా వాళ్ళు ఫేస్ చేయరు ముందు నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. చాలా మంచి టాపిక్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డెఫినెట్గా తప్పనిసరిగా ఈ వీడియో ఏదైతే ఉందో మన ప్రేక్షకులందరూ కూడా ఆదరించి ఏదైతే చెప్పుకున్నామో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు ఈ వీడియో తప్పకుండా చేరాలని, అండ్ వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి సమీక్షించి అండ్ రాబోయే అకాడమిక్ ఇయర్స్ నుంచి హై స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి ఎటువంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అందించాలి అనే ఈ సబ్జెక్ట్ని కరికులంలో ఏ విధంగా చేర్పించాలి అనే దాని గురించి కూడా అండ్ వాళ్ళ వైపు నుంచి కూడా కొంత సమీక్ష అనేది మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.